ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వల్ల చాలా బాగున్నాం. ఈరోజు మేము నర్సపూర్ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడ లంచ్లో చాలా ఐటమ్స్ పెట్టారండి. పలావు, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, రైతా, వైట్ రైస్, వంకాయ జీడిపప్పు, కప్ చిప్స్, పప్పు, సాంబారు, పెరుగు, బూరె. చిన్న మాట, ఇనుము చేత ఇనుము పొదనగును, అట్లు ఒకడు తన చిలికానికి వివేకము పుట్టించును. చూడండి, ఈ వాక్యము స్నేహితుల మధ్య ఉన్న ప్రభావాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక ఇనుము మరో ఇనుముతో రుద్దినప్పుడు ఏమవుతుందండి? పదును పెరుగుతుంది. అలానే మంచి స్నేహము మన జీవితాలను మెరుగుపరుస్తుంది. నిజమైన స్నేహితుడు మన తప్పులను ప్రేమతో సూచిస్తాడు, మన బలహీనతలను గుర్తు చేసి ఎదగటానికి సహాయపడతాడు. మన చుట్టూ ఉన్నవారు మన ఆలోచనలు, మాటలు, ప్రవర్తనపై గొప్ప ప్రభావం చూపుతారు. అందుకే మనలను దేవుని మార్గంలో నడిపించే మంచి ఆలోచనలు కలిగించే స్నేహితులను ఎంచుకోవాలి. అలాగే మనము ఇతరులకు ప్రోత్సాహంగా, బలంగా నిలవాలి. మంచి స్నేహం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, మన జీవితానికి పదును పెడుతుంది. దేవుని భయంతో, ప్రేమతో ఒకరికొకరు సహాయం చేసుకుంటే మనమంతా మరింత శ్రేష్ఠులం అవుతాము.